హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే సద్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం స్వామి వివేకానంద జీవితంలో జరిగిన అమెరికా ప్రయాణం గురించి తెలుసుకుందాం. వివేకానంద స్వామి బొంబాయి నుండి 1893 మే 31 తారీఖున అమెరికాకి బయలుదేరారు. ఒక దారిలో సిలోను, సింగపూర్, హాంకాంగ్ మరియు చైనా జపాలన్నీ రేవులలో ఆగింది. స్వామీజీ ఈ ఊరన్నిటిని ఎంతో ఆసక్తితో గమనించేవారు. కొన్నాళ్ళకి ఓడ కెనడా దేశంలో వాంకోవర్లో ఆగింది. స్వామీజీ అక్కడ నుండి షికాగోకి రైలులో వెళ్ళారు. రైలులో సాన్బోర్న్ అనే ఒక మహిళ స్వామీజీతో మాట్లాడింది. స్వామీజీ ప్రతిభా పాండిత్యాలన్నీ పతివ్రతను గమనించి, స్వామి, మీరెప్పుడైనా బోస్టన్ నగరానికి వస్తే దయచేసి మా ఇంటికి అతిథిగా వచ్చి మమ్మల్ని ఆనందింపజేయండి అని తన చిరునామా ఇచ్చింది. జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకున్నారు. అదొక చిత్రమైన కొత్త ప్రదేశం. అక్కడి భవంతులు, రోడ్లు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, యంత్రాలు, కర్మాగారపు తయారీలు, కళలు మొదలైనవన్నీ చూసి స్వామీజీ విస్తుపోయారు. కొన్ని రోజుల తర్వాత స్వామీజీకి కొన్ని విషయాలు తెలిసాయి. ఏ విశ్వమత మహాసభలకై ఆయన వచ్చారో అవి సెప్టెంబర్ మాసం మధ్యలో కానీ మొదలవవు అని. అంతేగాక తన వద్ద కావలసిన ధృవపత్రాలేవీ లేనందువలన ఆయన వాటిల్లో వక్తగా పాల్గొనడం కుదరదని, పత్రాలు ఒకవేళ ఉన్న వక్తలను అంగీకరించే సమయం మించిపోయిందని తెలుసుకున్నారు. ఇంకొక సమస్య ఏమిటంటే, షికాగో ఒక ధనవంతుల నగరం. అక్కడి ధరలకు తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బుకు పొంతనే లేదు. ఇంకెన్నాళ్ళలో డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. వస్తువులు ఉండటానికి కుదరదు అని అర్థమైంది. బోస్టన్ వంటి చోటైతే తక్కువ ఖర్చుతో జీవించవచ్చునని ఎవరో చెప్పగా సాన్బోర్న్ ఆహ్వానం కూడా గుర్తుకు వచ్చి ఆ పట్టణానికి ప్రయాణమయ్యాడు. ఆవిడ ఇంట్లో ఉండగానే హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జెహెచ్ రైట్ అనే వ్యక్తితో పరిచయమైంది. స్వామీజీ శాస్త్రీయమైన, తాత్వికమైన విషయాలెన్నో చర్చించుకున్నారు. వారు ప్రొఫెసర్ గారు స్వామీజీ పాండిత్యాన్ని చూసి జరగబోయే విశ్వ మహాసభల్లో హైందవ ధర్మాన్ని ప్రాతినిధ్యం వహించాల్సిందిగా ఆయనను కోరారు. స్వామీజీ తాను వచ్చింది అందుకేనని, కానీ తన వెంట ఏ ధృవపత్రాలు లేవని, అందువలన సభలో పాల్గొనడం కుదరదు అని విన్నవించుకున్నారు. అది విని విస్తుపోయిన ఆ అమెరికా పండితుడు, స్వామి, మిమ్మల్ని ధృవపత్రాలను అడగడమంటే సూర్యుడిని ప్రకాశించే హక్కు ఎవరిచ్చారని అడగటమే అని జవాబిచ్చారు. అంతేగాక షికాగో విశ్వమత మహాసభల అధ్యక్షుడికి ఒక ధృవపత్రం వ్రాస్తూ, ప్రొఫెసర్ గారు, ఈ వ్యక్తి మేధస్సు, పాండిత్యం మన దేశంలో గొప్ప గొప్ప పండితులందరి పాండిత్యాన్ని కలిపితే వచ్చే పాండిత్యం కన్నా గొప్పది అని పరిచయం చేశారు. షికాగో వరకు ఒక టికెట్ కూడా కొని ఇచ్చారు ప్రొఫెసర్ గారు. దైవ సంకల్పం ఎంత బలమైందో చూసి స్వామీజీ ఆనందించారు. షికాగో చేరి చూసేసరికి ఆ కమిటీ చిరునామా ఎక్కడో పడిపోయిందని అర్థమైంది. స్వామీజీకి అంతా మహానగరంలో ఇప్పుడు ఎక్కడికి పోవాలి? అప్పటికే చాలా అలసటగా ఉంది. మరో చోట దొరక్క సరుకులు తీసుకువెళ్ళి రైలు గూడ్స్ పెట్టెలో రాత్రి గడిపారు. పొద్దున్నే లేచి ఒక వీధిలో నడుస్తూ తన సన్యాస సాంప్రదాయం ప్రకారం ఆహారానికై యోచించాడు. అక్కడ ఇళ్ళు చాలా పెద్దవి, ధనవంతులవి. కానీ అందరూ ఆయన్ని చీకొట్టారు. పనివారు కూడా అవమానించారు. పాశ్చాత్యంలో భిక్షాటన చేయటం గర్వహీనం కదా, ఇంకా ఏం చేయాలి? భగవంతుడే కనుక నన్నిక్కడికి తీసుకువస్తే ఆయనే నాకు ఏదో ఒక దారి చూపిస్తాడు. అలా అనుకుని స్వామీజీ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడే ఒక ఇంటి తలుపు తెరుచుకుని ఒక మహిళ సూటిగా స్వామీజీ వద్దకు వచ్చింది. మీరు విశ్వ మహాసభలకు వచ్చారా? చూస్తే భారతీయ సన్యాసుల్లాగా ఉన్నారు అని అడిగింది. స్వామీజీ కథ విని ఇంటికి ఆహ్వానించి ఎంతో గౌరవంతో చూసుకుంది ఆ తల్లి. ఆవిడ పేరు జార్జ్ డబ్ల్యూహెచ్. తర్వాత ఆ కుటుంబం అంతా స్వామీజీకి జీవితాంతం మంచి స్నేహితులుగా మిగిలిపోయారు. విశ్వమత మహాసభలు 1893 సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ సోమవారం నాడు విశ్వమత మహాసభలు మొదలైనవి. కొలంబస్ హాల్ అనే ఒక పెద్ద భవనంలో అవి జరిగాయి. వివేకానంద స్వామి ఇతర వ్యక్తులతో పాటు వేదికపై ముందు వరుసలో కూర్చున్నారు. రోమన్ క్వాథలిక్ చర్చకు చెందిన కార్డినల్స్ గిబ్బన్ మధ్యలో కూర్చున్నారు. ఇరుక్కుపక్కల దాదాపు అన్ని దేశాలు, అన్ని మతాల ప్రతినిధులు కూర్చున్నారు. భారతదేశం నుంచి ఇంకొంతమంది కూడా ఉన్నారు. బ్రహ్మ సమాజానికి మంజుదార్ నాగరక్ అనేవారు ప్రతినిధులు. సిలోన్కు బౌద్ధ ధర్మానికి ధర్మపాల దియాసెఫ్కి శ్రీమతి బీసెంట్ మరియు చక్రవర్తి ప్రతినిధులు. శ్రోత్రులు దాదాపు 4000 మంది స్వామీజీకి
అంతమంది ముందు మాట్లాడాలంటే కొంత బెరుకు కదిలింది. అందరూ పూటల కొద్దీ వ్రాసుకు వచ్చి చదివేస్తున్నారు. మరి స్వామీజీ మాత్రం అటువంటి ఏ సన్నాహాలు లేకనే వచ్చారు. సభాధ్యక్షుడు 2-3 సార్లు మాట్లాడాలంటే ఇప్పుడు కాదు తరువాత అని త్రోసిబుచ్చాడు. సాయంత్రం ఒక అడుక్కోకుండానే స్వామివారి పేరుని పిలిచేసరికి లేచాడు. సరస్వతీదేవిని తలుచుకుని శ్రావ్యమైన ఆయన కంఠంతోనూ అంతకంటే మధురమైన పరమ పవిత్రమైన ఆయన హృదయ తరంగాలలో నుంచి వచ్చిన విశ్వమానవ సౌభృతత్వ భావనతో నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా అని మొదలుపెట్టారు. అంతా ఆ జనమంతా ఒక్కసారిగా లేచి నుంచుని కమ్మని ఆ పిలుపులతో ఇంద్రియ గ్రహణము కాకపోయినా తన ముందు మూర్భీవించిన ఆ మిత్రులకు ఏ నాగరికత యొక్క పరిపూర్ణతకైతే చిహ్నమై ఆ సన్యాసి స్ఫూర్తికి మూర్తికి తమకు తెలియకనే పులకించిపోయారు. కరతాళ ధ్వనుల వర్షం కురిపించారు. ఉపన్యాసపు ఆరంభం ముందే అందిన ఆ అపూర్వ అభినందన 3 నిమిషముల పాటు సాగింది. మధ్యలో స్వామివారు మరలా మాట్లాడడానికి 2-3 ప్రయత్నాలు విఫలమైనను అందరూ కూర్చున్నాక స్వామీజీ కొనసాగించారు. భారతీయ ధర్మం అన్ని మతాలను అంగీకరిస్తుంది, గౌరవిస్తుంది అని, మతాలు సత్యాలేవని, ఎన్నో మతాలు భగవంతుణ్ణి చేరుకోవడానికి అన్ని మార్గాలని స్వామీజీ చెప్పారు. ఎవరు మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని, నా మతమే గొప్పది, నా మతమే నిలవాలి అనుకునేవారు బావిలో కప్ప వంటి వారని స్వామీజీ తెలిపారు. మిగతా వ్యక్తులు తమ తమ మతాలకే ప్రాతినిధ్యం వహిస్తే స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరపున మాట్లాడి నిజమైన మత సామరస్యాన్ని చూపారు. సభికులందరికీ స్వామీజీ ప్రసంగమే నచ్చింది. రాత్రికి రాత్రి స్వామీజీ ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది. పత్రికలన్నీ స్వామీజీ వెన్నోళ్లు పొగిడాయి. ఆ సభలో స్వామీజీ చాలా ప్రసంగాలు ఇచ్చారు. అందరూ ఆయన కోసం వేచి ఉండేవారు. ఆయన ప్రసంగం ముగిస్తే అంతా వెళ్ళిపోయేవారు. కాబట్టి సభాధ్యక్షుడు ఆయన ప్రసంగం చివరికి ఉంటుందని అందరికి ముందే తెలిపేవారు. 15 నిమిషాలు స్వామివారు ప్రసంగం వినడం కోసమే అన్ని వేల మంది 4-5 గంటలు చిరునవ్వుతో గాలి వీసుకుంటూ వేచి ఉండేవారు. నిలువెత్తు ఫోటోలు తీసి పోస్టర్లుగా షికాగో నగర వీధుల్లో అతికించి స్వామి వివేకానంద ది సైక్లోనిక్ మాంక్ ఆఫ్ ఇండియా అనే, ది ఒరేటర్ బై డివైడ్ రైట్ అనే క్రింద రాసేవారు. భారతదేశపు వార్తాపత్రికలు కూడా ఈ వార్తను బాగా ప్రచురించాయి. ప్రజలంతా వివేకానందుని చూసి చాలా గర్వించారు. బారానగర మఠంలోని సన్యాసులంతా తమ నరేంద్రుడే ఈ వివేకానంద స్వామి అని తెలుసుకుని అమితానందం పొందారు. షికాగోలో ప్రముఖులు, ధనవంతులు స్వామీజీకి ఆతిథ్యం ఇవ్వడం కోసం పోటీ పడేవారు. వారి ఇళ్లల్లో పరిచారకులు ఆయనకి వడ్డించడం కోసం నేనంటే నేను అని కొట్టుకునేవారు. రాత్రి పడుకోవడానికి స్వామీజీకి ఇచ్చిన గది ఇంద్రభవనంలా ఉండేది. హంసతూలికా తల్పం ఎదురుగా చూస్తున్న ఇవన్నీ చూసిన స్వామీజీ గుండెని ఎవరో రంపంతో కోసినట్లయింది. అయ్యో, నా భారతదేశ ప్రజలు అధిక భాగం తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేక అలమటిస్తుంటే ఇక్కడ వీళ్ళు డబ్బుల్ని నీళ్లలాగా ఖర్చు పెడుతున్నారే, వీరికి ఉన్న సదుపాయాల్లో కొన్నైనా నా వారికి లేవే, అటువంటప్పుడు నాకెందుకీ హంసతూలిక తలుపులు, ఎవరికి కావాలి ఈ ధనం, కీర్తి, ప్రతిష్ట? అమ్మ జగజ్జనని, నేనివేవి అడగలేదే, నాకివేవీ వద్దు, నా దేశ ప్రజలు అన్నారని జ్ఞానార్తిని తీర్చుకుని వారికి మేలుకొలుపు, వారిని మనుషులని చేసి తమ కాళ్ళపై తాము నిలబడి తాము ఏదైనా సాధించగలం అనే విశ్వాసాన్ని కలుగుజేయి అంటూ రోదిస్తూ నేలకూలి అక్కడే శయనించాడు. ఈరోజు ఈ కథతో ముగించి రేపటికి మరొక కథతో కలుద్దాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న QR కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.